నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్ణయాలను తీసుకోవడంలో తడబడుతోంది. ఎక్కడా లేని తత్తరపాటును ప్రదర్శిస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి నెలన్నర రోజుల్లోనే ఎన్నో విధానాలపై యూటర్న్లను తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఉచిత ఇసుక, తల్లికి వందనం, సిపిఎస్ ఈ మూడు కూడా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పట్ల ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి. ఉచిత ఇసుక అని చెప్పి టన్నుకు 1400 రూపాయల మేర వసూలు చేస్తోంది ఆయన ప్రభుత్వం. తల్లికి వందనం కూడా అంతే. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలను ఇస్తానంటూ బహిరంగంగా హామీ ఇచ్చారు చంద్రబాబు. తీరా కార్యాచరణలోకి వచ్చేసరికి యూటర్న్ తీసుకుంటారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందంటూ జీవోలో మెలిక పెట్టారు. సిపిఎస్, జిపిఎస్ విషయంలోనూ అంతే. తనకు తెలియకుండా ఈ గెజిట్ వెలువడిందంటూ చంద్రబాబు చెప్పడం నవ్వు తెప్పించిందని చెప్పిన వాళ్ళు లేకపోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్ణయాలను తీసుకోవడంలో తడబడుతోంది. ఎక్కడా లేని తత్తరపాటును ప్రదర్శిస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి నెలన్నర రోజుల్లోనే ఎన్నో విధానాలపై యూటర్న్లను తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఉచిత ఇసుక, తల్లికి వందనం, సిపిఎస్ ఈ మూడు కూడా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పట్ల ఓటర్లను ఆలోచింపజేస్తున్నాయి. ఉచిత ఇసుక అని చెప్పి టన్నుకు 1400 రూపాయల మేర వసూలు చేస్తోంది ఆయన ప్రభుత్వం. తల్లికి వందనం కూడా అంతే. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలను ఇస్తానంటూ బహిరంగంగా హామీ ఇచ్చారు చంద్రబాబు. తీరా కార్యాచరణలోకి వచ్చేసరికి యూటర్న్ తీసుకుంటారు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందంటూ జీవోలో మెలిక పెట్టారు. సిపిఎస్, జిపిఎస్ విషయంలోనూ అంతే. తనకు తెలియకుండా ఈ గెజిట్ వెలువడిందంటూ చంద్రబాబు చెప్పడం నవ్వు తెప్పించిందని చెప్పిన వాళ్ళు లేకపోలేదు.